తిరుపతి అది నేను సాయంత్రం చెప్తా మంగళూరు పిల్లానికి ఫోన్ చేస్తే లేపుతలేడు. బాబు ఇప్పుడు భూమి అది దున్నాలనా పైసలు 6,000 తీసుకోవాలనా నేను సాయంత్రం చెప్తా. సరే బా ఇప్పుడు ఆ మంగళూరు పిల్లాడు చేసుకుంటుండు కదా, ఆయనకు ఫోన్ చేస్తే లేపుతలేడు. మరి దున్నిపియమంటాడా లేకపోతే పైసలు తీసుకొని వాళ్ళు సాఫ్ చేసుకుంటారా నేను అడిగి చెప్తా. అయినా కానీ ఇప్పుడు నేను భూమి దున్నుతా లేదంటే పైసలు ఇస్తా ఏదన్నా ఒకటే చేస్తా అంటే ఆయనకు ఫ్రీగా చేయమంటున్నామా పుణ్యానికి బిచ్చం అడుగుతున్నామా? ఆయన మాటలు బాగా బా ఆ, నేను నా ఉద్దేశం ఏముంటే కిరికిరి ఆవులు అందరం ఒకటి అన్నట్టు నేను చూసేసాను. ఇప్పుడు కిరికిరి కావద్దని ఎన్ని రోజులు ఆగినాం కదా తిరుపతి. ఎవడన్నా ఒక మనిషి పుట్టుక ఊడితే ఓ అన్నం తినేటోడు పైసలు భూమి పట్టుకుంటే ఫస్ట్ ఇస్తారా తర్వాత ఇస్తారా? మాటల మీద ఉండాలి ఆ, బా ఇక సరే ఫస్ట్ ఇవ్వలేడు సంవత్సరం తర్వాత అన్న ఇవ్వాలనా లేదా? కాదు, మాటల మీద ఉండాలి. మాటల మీద ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ ఇవ్వలేడు సంవత్సరం తర్వాతనన్నా ఇవ్వాలి, లేదు 2 సంవత్సరాల కన్నా ఇవ్వాలనా లేదా? ఏమనుకుంటుండ ఆయన ఇంతకు బలం ఉందా అనుకుంటుండా లేకపోతే అసలు నాకు ఏం అర్థమవుతలేదు. ఏమో బా ఆ? వానికి నేను రాత్రి ఏమో మనకి ఇట్లా మాట్లాడుతుంది కదా పొద్దున్నే అంటే నా దగ్గర ఇప్పుడు పైసలు అయితే లేవు. అరే వెళ్తలేవు అంటే 3 సంవత్సరాల నుంచి వెళ్తలేవు. ఇప్పుడు 10,000 పట్టుకున్నాము, 10,000 దొరుకుతుందా భూమి ఆడ చేసుకుంటే 2 పంటలు కావా? ఉమ్. 10,000 ఇస్తాడా ఎవడన్నా? వాడు అంటున్నాడు బా నాకైతే ఇప్పుడు పైసలు వెళ్ళాయి. అరే ఎప్పుడు ఉంటాయి ఆయన దగ్గర పైసలు? 3 సంవత్సరాల నుంచి పైసలు ఎప్పుడు ఉంటాయి? 10,000 పట్టుకుంటే ఒక 2,000 3,000 2 సార్లు 5,000 ఇస్తే అయిపోతుంది. అయిపోతుంది గీ లెక్కల మనిషివి. అయిపోతుండే ఒక్కసారి ఇచ్చిన అయిపోతుంది. ఇప్పుడు నేను వసూలు చేయాలంటే ఇప్పుడు ఒక మాట ఆ రోజు ఇంట్లో కూర్చొని మాట్లాడినాం. ఏంటన్నా నలుగురు బయట కూర్చొని రోడ్లో కూర్చొని మాట్లాడితే బజార్లో కూర్చొని మాట్లాడితే ఎట్లుంటుంది? వాడు ఇష్టం బా వాడు నేను చెప్తే కూడా ఇంటలేదు. వినకపోతే అది ఏం చేయాలని అది చూసి ఇగో ఏది ఒక రూపాయి కష్టపడితేనే వస్తుంది. ఉత్తగా ఎవరు వదులుకోరు. ఎవడి అయితే నేను సాయంత్రం చెప్తాను నీకు అది భూమి దున్నాలనా లేకపోతే 6,000 అది చెప్తాను. 6,000 కాదు, ఇప్పుడు భూమి దున్నినా కానీ 6,000 కావాలి. అది నీకు ఇప్పుడు లేకపోతే అరే ఇప్పుడు వెళ్తలేవు ఈ రోజు ఇస్తా అన్నట్లు ఉండాలి. అరే ఈ రోజు ఎప్పుడు ఫోన్ చేసినా ఇదే వారం రోజులు 10 రోజులు 15 రోజులు నెల రోజులు అనుకుంటా 3.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఎప్పుడు ఫోన్ చేసినా ఇవే మాట్లాడతాడు. వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తేనేమో నా కొడుకు అడుగంటది, కొడుకుకు ఫోన్ చేస్తేనేమో అమ్మకు అడుగంటాడు, ఫోన్ చేస్తేనేమో లేపుతానేమో నేను అర్ధగంటలో ఫోన్ చేస్తుంటాడు. ఇవే లెక్కలు ఇక చిన్న పిల్ల లెక్కలు ఇక చిన్నపిల్లలన్నా నయమో కాడికి వాళ్ళ లెక్కలు అట్లున్నాయి తిరుపతి చెప్తున్నా. ఏమో మార్కెట్ బట్టి మార్కెట్ విలువతో ఉండాలి ఎవరైనా. ఇక ఆయన ఉద్దేశం ఏముందో ఇక చూస్తే వస్తుంది. ఇక ఎవరేం ముత్తగా లేరు. అరే ఇద్దరు కలిసి నాశనం చేసిరు మా చిన్ననాయన. వాళ్ళు ఏమంటారు మీ చిన్ననాయన మీరు ఒకటి అంటాయి. ఎవరొక్కటి ఎందుకు అవుతారు? ఏదైనా లెక్కుంటే పద్ధతి ఉంటుంది. ఆయన కూడా మస్తు కిరికిరి పెట్టాడు బావ. కిరికిరి పెడితే నేనేమంటున్నా భూమి వదిలేసేది ఉండే, పట్టుకునేది లేకుంటే వదిలేసేది ఉండే. కిరికిరి పెట్టిండని ఇప్పుడు ఏదో వైర్ తెచ్చినా ఫీజులు తెచ్చినవి ఎవరికి అడిగి చెప్పి తెచ్చినావు నువ్వు? నువ్వు వైర్ చేస్తే కూడా నీకు 10,000 పట్టుకున్నా నాకు 2,000 అయినాయి వరకు వైర్కి 8,000 తీసేసుకొని చెప్పాలి. గట్లుండాలి. కానీ అన్నీ అయిపోయినాక నేను ఇస్తా అని చెప్పి లాస్ట్కు ఈ పీకజాలని ఆడవట్ల లెక్కలు గివి చెప్పేది. సరే అరే చెప్తేనే టైం వస్తుంది. ఎప్పుడన్నా ఏంటన్నా నేను లెక్క ఏది ఉత్తగా పోదు. నేను నేను చెప్తున్నా కదా క్లియర్ అవుతుంది. అది ఎప్పుడో ఒకసారి అప్పుడు క్లియర్ అవుతుంది. నేను చూపెడతా దానికి లెక్క ఏమేమి చేసిరో నేను తెలియదు. ఆ ఊర్లో ఎవరెవరు ఏంది అనేది. అయితే నేను సాయంత్రం చెప్తా తిరుపతి మీకు, సరేనా? అదే సాయంత్రం చెప్తా అంటున్నాను నేను. ఏ విషయం ఆ పిల్లగాడు మంగళూరు పిల్లగాడు పట్టుకున్నాడు కదా భూమి, ఆయన కడిగి చెప్తాను నేను. అసలు మనిషి పుట్టుకనే కాదు ఒక మనిషి పైసలు కూడా ఇప్పుడు లేవంటే ఏం చెప్పాలి? లెక్క ఉండాలి. 2 వారాలు అన్నప్పుడు ఇంకో వారం ఎక్కువ అవుతుంది గట్లు ఉండాలి. కానీ నెలలు సంవత్సరాలు ఎవడన్నా చేసేది సరే. నేను అవి ఎట్లా ఎప్పుడు వసూలు అవుతాయి అవి అవుతాయి. నేను సాయంత్రం చెప్తా. పైసలు కూడా ఇవి ఆ మాటలు మాట్లాడేది. పైసలు ఇస్తా అంటాడు కానీ ఇప్పుడు కావంటే ఏంది అది? ఒక మనిషి మాటలేనా అవి? పైసలు ఇస్తా అంటే కూడా పైసలు ఇప్పుడు కావా? గదేం మాట? దున్నుతా అంటే ఇప్పుడు దున్నిపిస్తా అంటే వర్షం పట్టదు అంటాడు. అడిగే ట్రాక్టర్ పోదంటాడు. మళ్ళా పని చేయాలనుకున్నప్పుడు ఎట్లనన్నా చేయొచ్చు.
రోజు వర్షం పడుతుందా? సరే నేను సాయంత్రం చెప్తా తిరుపతి మీకు. సరే బాస్. సరే.